దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. లూకాసు వార్త 14వ అధ్యాయము 11వ వచనము. తన్ను తాను హెచ్చించుకుని ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడని చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనము హెచ్చింపబడాలంటే మొదటిగా మనల్ని మనం తగ్గించుకోవాలి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉన్నది, ఘనతకు ముందు వినయం ఉండును. ఎప్పుడైతే మనము దైవం పట్ల వినయ విధేయతలు కలిగి దైవాన్ని మనం ఆశ్రయించి దేవుని మాట విని విశ్వాసంతో ఆయన ఆశ్రయించి ఆయన మాటకు ఆయన చిత్తానికి మనం లోబడి విధేయులుగా బ్రతుకుతామో తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదించి హెచ్చించే దేవుడుగా ఉన్నాడు. మనం గమనిస్తే కీర్తనలో రాయబడింది, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. కాబట్టి సమస్తము ఆయన వశములో ఉన్నాయి. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందు గుప్తమైనవి. ఐశ్వర్యమును గొప్పతనమును నా వల్ల కలుగుచున్నవి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు చెప్పిన ఈ సూత్రాన్ని మనం ఫాలో అయితే తప్పకుండా మనం హెచ్చించబడతాం. కాబట్టి బైబిల్ గ్రంథములో భక్తులు ఏ విధంగా వాళ్ళు దేవుని యందు విశ్వాసం కలిగి భయభక్తులు కలిగి వాళ్ళు జీవించారు, ఆ కారణం చేత ఏ రీతిగా వాళ్ళు హెచ్చించబడ్డారో మనకి బైబిల్ గ్రంథ లేఖనాలు మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. మనం గమనిస్తే యోసేపు తన చిన్ననాటి నుండి యవన కాలంలో ఎన్నో బాధలు పడ్డాడు. అయినప్పటికీ ఎక్కడున్నప్పటికీ యోసేపు దేవుని యందు భయభక్తులు మానలా. యోసేపు ఆ కారణం చేత ఐగుప్తు దేశాన్నే పరిపాలించేటువంటి గొప్ప అధికారి అయినాడు. చూడండి, బైబిల్ గురించి మనం గమనిస్తే ఆదికాండము 41వ అధ్యాయము 41, 42, 43 వచనాలు. ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతను ఎక్కించెను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించెను. ఎంతగా యోసేపు హెచ్చించబడ్డాడు. ఎన్నో భయంకరమైన బాధలు శ్రమలు అతనికి గురైనప్పటికీ అతడు దేవుని యందు భయభక్తులు మానలా. కానీ యోసేపు పట్ల దేవుని యొక్క సంకల్పం ఉంది కాబట్టి ఐగుప్తు దేశమును పరిపాలించే గొప్ప అధికారి అయినాడు. అదే రీతిగా మనం గమనిస్తే దావీదును దేవుడు ఎంతగానో హెచ్చించాడు. గొర్రెల దొడ్డిలో నుండి అతని అడవుల్లో గొర్రెలు కాసుకుంటున్న దావీదును దేవుడు పిలిపించినాడు. ఇశ్రాయేల్లో 12 గోత్రాల మీద తిరుగులేని మహారాజును చేశాడు. దావీదు కూడా అతడు తన యవన కాలంలో ఎన్నో బాధలు పడ్డాడు. అనేక సార్లు తన మామ చేత తరం పడ్డాడు. ఎన్నో భయంకరమైన శ్రమలు బాధలు అతడు పొందినప్పటికీ దావీదు దేవుని యందు భయభక్తులు మానలా. అతడు పూర్ణ హృదయముతో యథార్థ హృదయముతో దైవాన్ని ఆశ్రయించి అనుసరించినటువంటి వాడు. అందుకని ఇక్కడ బైబిల్ గురించి మనం గమనిస్తే కీర్తనలో రాయబడింది. కీర్తన గ్రంథము 78వ కీర్తన 70, 71, 72 వచనములు. తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొడ్డులో అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలు వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వాని పాలించెను, కార్యములందు నేర్పరి అయి వాని నడిపించెను. ఏ రీతిగా దావీదు దైవానికి ప్రియుడైనాడు. సౌలు పరిపాలన చేశాడు, కానీ దేవునికి అవిధేయుడైనప్పుడు అతన్ని తొలగించి వేసి దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా సమూయేలు ప్రవక్త చేత అభిషేకించిన. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు తప్పనిసరిగా ఈ భక్తులను హెచ్చించిన దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు. మనం గమనిస్తే మొర్దెకైని ఏ రీతిగా దేవుడు హెచ్చించిన మనం గమనిస్తే ఈ అహష్వేరోషు
షూషను కోటను పరిపాలిస్తున్నటువంటి అనేక సంస్థానాలను పరిపాలిస్తున్నటువంటి అహష్వేరోషు ఒకానొక సమయమున ద్వారపాలకులైన బిగ్తాను తెరెషు చేత అతడు హత్యా ప్రయత్నము వాళ్ళు కుట్ర చేసి అతన్ని హతమార్చాలని ప్రయత్నం చేసిన ఆ కుట్ర ఆలోచన చేసినప్పుడు ఈ విషయాన్ని మొర్దెకై రాజుగారికి తెలియజెప్పినప్పుడు ఈ యొక్క మనుషులను హతమార్చాడు. అలాగే ఈ రీతిగా చేసినందుకు, ఈ విషయాన్ని తెలియజేసినందుకు మొర్దెకైని ఎంతగానో దేవుడు అహష్వేరోషు చేత గణపరిచిన రాజు వలె గుర్రమెక్కించాడు. రాజు ధరించిన ఉంగరమును, రాజు ధరించేటువంటి వస్త్రములను అతనికి ధరింపచేసి వీధుల్లో అతని ముందర రాజు గణపరచను అపేక్షించు వానికి ఈ రీతిగా చేయతగునని చెప్పేసి అతని ముందర హామాను ప్రకటించినట్లుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఏ రీతిగా మరి ఇక్కడ మొర్దెకై హెచ్చించబడ్డాడు. ఇక్కడ బైబిల్ గ్రంథం మనం గమనిస్తే బైబిల్ గ్రంథంలో ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనము, మొర్దెకై రాజు యొక్క నగరంలో గొప్పవాడాయను. ఈ మొర్దెకైన వాడు అంతకంత గొప్పవాడొకటి చేత అతని కీర్తి సంస్థానములటి యందు వ్యాపించెను. ఈ యొక్క గొప్పతనము, ఈ రీతిగా హెచ్చింపబడటం మొర్దెకై ఎవరి వలన జరిగింది? ఒక సామాన్యుడైనటువంటి మనుషుడు, సాధారణమైనటువంటి మనిషి, సామాన్యుడైనటువంటి మనిషి అసామాన్యుడిగా, అసాధారణమైనటువంటి వ్యక్తిగా చేయబడ్డాడు, హెచ్చించబడ్డాడు. అంటే ఎవరి వల్ల కలిగినది? దేవుని వలన కలిగి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనల్ని హెచ్చించువాడు. ఎన్ని శ్రమలు కలిగిననో మరి మొర్దెకై దేవుని యందు భయభక్తులు మానల, దేవునికి విధేయత కలిగినటువంటి వ్యక్తిగా బ్రతికినాడు. అదే రీతిగా దానియేలును మనం గమనిస్తే దానియేలుకి దేవుడు ఎంత గొప్ప సద్గుణాలను ఇచ్చాడు, సుబుద్ధిని ఇచ్చాడు, ఎంత గొప్ప టాలెంట్స్ని ఇచ్చాడు. అంచేత ఇక్కడ బైబిల్ గురించి మనం గమనిస్తే దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 19-20 వచనములు, రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అంటూ వారెవరినో కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి. రాజు వారి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల గల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమందంతటి నుండి సకన గంట కంటేనో గారడ విద్య గల వారందరికంటేనో 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. ఎంత గొప్ప టాలెంట్స్ వీరికి ఇచ్చినాడు. ఏ రీతిగా బబులోను దేశంలో, స్వదేశంలో కాకుండా పరదేశంలో చెరకొనబోబడినటువంటి బబులోను దేశంలో వీరు హెచ్చించబడ్డారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో తప్పకుండా అలాంటి గొప్ప జ్ఞాన వివేకములను దేవుడిస్తాడు, సుబుద్ధినిస్తాడు. ఎందుకంటే యెషయా గ్రంథంలో ఉంది, ఆశ్చర్యమైన ఆలోచన శక్తియో అధిక బుద్ధియో అనుగ్రహించువాడు ఆయనే. కాబట్టి ఆయన వశములో సమస్తం ఉన్నవి. ఆయనే మనుషులను ఈ రీతిగా గొప్ప ఆధిక్యతలించి ఆశీర్వదించి వర్ధిల్ల చేసే దేవుడుగా ఉన్నాడు. అదే రీతిగా దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనిస్తే దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను. ఎంత గొప్ప ధన్యత ఈ యొక్క దానియేలుకి ఇచ్చినాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనల్ని హెచ్చించేవాడు దేవుడే. కాబట్టి ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుని దైవమునకు లోబడతామో, విధేయత కలిగినటువంటి, విశ్వాసం కలిగినటువంటి, భయభక్తులతో కూడినటువంటి, వాక్యానుసారమైనటువంటి, దైవ చిత్తానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తామో తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేసే దేవుడుగా, ఆశీర్వదించి హెచ్చించే దేవుడుగా ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడి పరిశుద్ధ మాటలు దీవించును గాక. ప్రార్థన. స్తోత్రం నాయన, వందనాలు. ప్రియ ప్రజలతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. బిడ్డలను ఆదరించు, ఆశీర్వదించు. మీరు సెలవిచ్చిన మాటలు ప్రతి మాటలు కూడా గ్రహించి, అయ్యా ఎవరైతే అయా తండ్రి మిమ్మల్ని ఆశ్రయించి మీ మాట విని విధేయులై విశ్వాసంతో మీ యందు భయభక్తులు కలిగి బ్రతారో తప్పకుండా అలాంటి భక్తులను నువ్వు ఆశీర్వదించి హెచ్చించే దేవుడుగా ఉన్నావు నాయన, వందనాలు. విన్న మాటలు ప్రియ ప్రజలు గ్రహించి లోబడి విధేయులుగా బ్రతుకున్నట్లుగా వచ్చే వారిని, వారి కుటుంబములను మీరు ఆశీర్వదించు. యేసు నామములో అడిగి ప్రార్థించున్నాం. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు.